ఆర్&బి మహిళా ఉద్యోగి ప్రమోషన్ అడిగితే తిరుపతికి ట్రాన్స్ఫర్. ఆర్&బి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్&బి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆర్&బి ఉద్యోగుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరినా పట్టించుకోవడం లేదని అధికారుల నిరంకుశ వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ అసోసియేషన్ చైర్మన్ శరత్ బాబు మాట్లాడుతూ ఆర్&బి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదని, ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని, మహిళా ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని, ఉద్యోగుల సమస్యలతో పాటు ఎస్సీ ఉద్యోగులను బెదిరిస్తున్నారని, ఎస్సీ మొండి వైఖరికి నిరసన 4 రోజుల నుండి అమరావతి జేఏసీ మరియు ఆర్&బి అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి కాంట్రాక్టుల కోసం పనిచేస్తూ ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఎస్సీ మొండి వైఖరి విడనాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో నిరవధిక ధర్నా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు మునిరత్నం, షబ్బీర్ అహ్మద్, రాధాకృష్ణారెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శరత్ బాబు, ఆర్&బి జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అసోసియేట్ చైర్మన్. ఏప్రిల్ నెలలో నెల్లూరు ఆర్&బి ఎస్సీ గారికి ఉద్యోగుల సమస్యల మీద పరిష్కారం చేయాలని ధర్నా చేస్తామని నోటీస్ ఇచ్చాము. తర్వాత మళ్ళా 2 నెలల తర్వాత కూడా మళ్ళా నోటీస్ ఇచ్చాము. ఎన్నిసార్లు ఈఎన్సీ కూడా తెలిపి ఎవరు చెప్పినా కానీ సమస్యలు పరిష్కరించలేదు. గత 25 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన ప్రమోషన్స్ ఇలా చాలా మంది ప్రమోషన్స్ తీసుకోకుండా కూడా చచ్చిపోయారు. అంటే అప్పటికి 60-61 సంవత్సరాలు దాటిపోయిన ముసలివాళ్ళు అయిపోయినా రిటైర్ అయిపోతుంది. కానీ ఈ యొక్క డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ అనేటివి కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఒకటి. రెండోది ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది ప్రభుత్వం ఉద్యోగులకు అందరూ కల్పించింది. దాంట్లో ఏమంటే ఆ ఉద్యోగస్తులు 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలు ప్రమోషన్స్ ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇస్తారు. దాన్ని కూడా ఇవ్వట్లే. ప్రమోషన్స్ ఇవ్వరు, ఇంక్రిమెంట్లు ఇవ్వరు. మరి ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఈ 2 అంశాలు. అదేవిధంగా ఆర్&బిలో ఒక మహిళ బీపీఓ అమ్మాయి, ఆ అమ్మాయి విషయంలోకి వచ్చేలోపలికి డిప్లొమా చేసింది. ఆ అమ్మాయిని 4 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రమోషన్ అడిగిన దానికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి తిరుపతికి సర్ప్లస్ స్టాఫ్ తిరుపతికి వేశారు. వాళ్ళకి కాపురం ఉండేసి ఒంగోలులో ఉండేది. ఆ అమ్మాయి రోజు ట్రావెలింగ్ చేయలేక కుటుంబం అంతా గందరగోళం చేశారు. అసోసియేషన్ జేఏసీ జోక్యం చేసుకుని ఆ అమ్మాయిని వర్కింగ్ గవర్నమెంట్ నెల్లూరు తీసుకొచ్చాం. ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఈఎన్సీ అరుణ అనే అమ్మాయి బీపీఓ, ఆ అమ్మాయి ఈఎన్సీ కూడా ఇచ్చారు డైరెక్షన్ ఏమని, వెంటనే ఆ అమ్మాయికి ప్రమోషన్ ఏమని. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక మహిళ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇన్నున్నా కూడా వీళ్ళకి దయా, జాలి, కనికరం అనే అంశం లేనే లేదు వీళ్ళకి. ఇది చాలా దారుణమైన విషయం. ఈ రోజు 4వ రోజు మేము నెల్లూరు జిల్లాలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని ఆ డిపార్ట్మెంట్ ఇది ఇచ్చి దాన్ని తిరిగి మేము బతుకుతుంటే మాకు రావాల్సిన రాయితీలన్నీ ఏమి ఇవ్వకుండా ఈ విధంగా ఏపిస్తున్నారు. ఇంకొక రకంగా ఏంటంటే ఈ ఆర్&బి ఎస్సీ గారు అంతకుముందు వీళ్ళందరూ కలిసి ఉద్యోగస్తులందరూ మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఒక రకంగా ఈ బెదిరింపులు ఏందో అర్థం కావట్లే. మనమేమి డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఏం చేయలే. మేము అడిగింది ఏంది, మాకేంటి రిటైర్డ్ అయిపోతున్నాం, మా పరిస్థితులు బాగలేదు, మా పరిస్థితి ఏమవుతుంది రేపు ఏమవుతుంది, కనీసం ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వకుండా ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. వీళ్ళ పరిస్థితి అర్థం కాలే. వీళ్ళు కేవలం ఏంటంటే ఉద్యోగుల సంక్షేమం అనేది పూర్తిగా మర్చిపోయారు వీళ్ళు. నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే ఓన్లీ కాంట్రాక్టర్స్, జిల్లాలో ఉండేటువంటి మెయిన్ కాంట్రాక్టర్స్ వాళ్ళతో మిలాఖత్ తీపేసి ఈ టెండర్లు, అగ్రిమెంట్లు, రివైజ్డ్ ఎస్టిమేట్లు ఆ రకంగా ఆ యొక్క గాల్లో వెళ్ళిపోయారే కానీ జిల్లా సంక్షేమం అనేది పూర్తిగా జిల్లా ఉద్యోగుల సంక్షేమం మర్చిపోయినారు. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క ఆఫీసుల్లో వాళ్ళ పరిపాలన విధానం ఈ విధంగా ఉంది. జిల్లాలోని ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యోగ సంఘాలుగా మేము జేఏసీ అమరావతికి కావచ్చు, అదేవిధంగా ఆర్&బి కావచ్చు, ఇక్కడ ఆర్&బిలో జేఏసీ కూడా ఆల్రెడీ ఏర్పడదు. అందరూ కూడా ఈ విషయం మీద తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఉద్యోగస్తులు వెంటనే ఈ సమస్యలు వర్క్ ఇన్స్పెక్టర్లకు కావచ్చు, బీపీఓ కావచ్చు, ఆటోమేటిక్ అడ్వాన్స్ ఈ స్కీమ్ ఉండేటి ఈ 3 అంశాలు
ఇమ్మీడియట్ పరిష్కరించాలని కోరుకుంటున్నాం. 2 రోజులు చూసి కాకపోతే డిపార్ట్మెంట్ మాది మేము అనుకుని ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చోన్నాం. అందరూ ఉద్యోగస్తులు ఎవరు కూడా బయట లేరు, సమస్యల్లో ఉండేవాళ్ళే. ఇంకా వెంటనే శిబిరం కూడా బయటేసి జిల్లాలో ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అన్ని కూడా తీసుకొచ్చి శిబిరం బయట పెట్టాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 10 మంది 15 మంది ఉన్నారు, వీళ్ళ వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నా చాలా తప్పు చేస్తున్నారు, బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారు. వెంటనే వాళ్ళు ఆ బెదిరింపు ఖచ్చితంగా ఆపాలని చెప్పి మేము తెలియజేస్తాం. నా పేరు మునిరత్నం, ఆర్ఎన్బి ఎంప్లాయీస్ సెక్రటరీ, నెల్లూరు డిస్టిక్. మేము దాదాపు ఏప్రిల్ నుంచి గౌరవులని ఎస్సీ గారిని అడుగుతా ఉన్నాం, అయ్యా మాకు ఈ 12 years, 18 years, 24 years ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఇవ్వండి, మన ఎవరైనా అర్హతున్న వాళ్ళకి గ్రేడ్స్ ప్రమోషన్ ఇవ్వండి అని అడుగుతా ఉంటే దాన్ని ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మాపు ఇస్తాం అని చెప్పారు. ఇదే విధంగా కూడా ప్రజెంట్ ఉన్న ఎస్సీ మొన్న రిటైర్డ్ ఇద్దరు ఏం చెప్పారు, మీకు ఎందుకు ఇస్తామని చెప్పి 31వ తారీఖు మాకు రిటైర్మెంట్ అయిపోయింది, మేము చేస్తాం, పాత డేట్ వేసి అన్నారు. మాకేమి ఇప్పుడు వరకు కూడా ఇవ్వటం, ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే ఎస్సీ గారి ఇంటికి గౌరవనీయులు మాజీ ఎస్సీ రిటైర్డ్ ఎస్సీ ఇంటికి అగ్రిమెంట్లు పోతున్నాయి, పాత డేట్లో సంతకాలు చేస్తున్నాడు, కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. తర్వాత మా మెంబర్లోని మా జేఏసీ మెంబరు BPM ఆ అమ్మాయికి ప్రమోషన్ అంటే అడిగితే ఆల్రెడీ ఇంజనీరింగ్ చీఫ్, గౌరవనీయ ఇంజనీరింగ్ చీఫ్ నయములు ఆర్డర్ ఇచ్చిపోయాడు ఈ అమ్మాయికి ఇచ్చిమ్మని. దాన్ని కూడా చూపించాం, అయినా ఇస్తామని ఈ విధంగా చేశారు, మమ్మల్ని మోసం చేసి దగా చేశారు. ఇప్పుడైనా ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఎస్సీ గారైనా మా సమస్యలు తీర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.